ఇది ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్నటువంటి ఒక కామన్ ఇష్యూ అండి. ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద, కామన్ మెన్ అని కాదు, కానీ ప్రతి ఒక్కరు, సరే పెద్దవాడు ధనవంతుడు ఉండేవాడు ఏదో రకంగా పేమెంట్ కట్టేసుకొని మరలా అవి చలనాస్ క్లియర్ చేసుకుంటూ వెళ్తారు. కానీ కామన్ మెన్కి చాలా ఇబ్బంది. ముఖ్యంగా ఈ బైక్ రైడింగ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే డెస్టినేషన్కి అర్జెంటుగా వెళ్ళాలనే దీంతో ఒక్కోసారి సిగ్నల్ జంపింగ్ ఉంటుంది. సిగ్నల్ క్రాస్ చేయాల్సిన తెలియకుండానే సిగ్నల్ క్రాస్ చేస్తారు. హెల్మెట్ లేకుండా వెళ్తారు. కొన్ని సందర్భాల్లో సరైనటువంటి పేపర్స్ కూడా వాళ్ళు డాక్యుమెంటేషన్స్ కూడా వాళ్ళు క్యారీ చేయకుండా వెళ్ళని సందర్భాల్లో ఇమీడియట్గా ఒక ట్రాఫిక్ అని అడ్డంగా వచ్చేసి పక్కకు పిలిచి పెనాల్టీ అని చెప్పి వేస్తాడు. పోనీ ఆ పెనాల్టీ వేసింది ఏమైనా హండ్రెడ్స్లో, వందల్లో ఉంటుందా? క్వశ్చనే లేదు, థౌజండ్స్లో ఉంటుంది. వాడు డే అంతా కష్టపడితే కానీ ఈవినింగ్, ఇప్పుడు ఉదాహరణకు ఒక ర్యాపిడో లేకపోతే ఒక ఈ ఉబరు, ర్యాపిడో వీళ్ళందరూ బైక్ రైడర్స్, వాడికి వచ్చేది ఒక 4 కిలోమీటర్లు వెళ్తే వాడికి వచ్చేది 40 రూపాయలు, ఒక 30 రూపాయలు. వాడి మీద జస్ట్ సిగ్నల్ జంప్ చేసామని చెప్పి 1000 రూపాయలు వేస్తే మొత్తం ఏంటంటే ఆ రోజు సంపాదించుకున్న ఇన్కమ్ మొత్తం కూడా పొరపాటున ఒకదానికి వేస్తాడు. ఇంక బైక్ మూల పెట్టుకుని ఇంటికి వెళ్ళి పస్తులు పెట్టి పడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి స్పందించి ఒక కామన్ మెన్, ఒక పిటిషనర్ ఏం చేస్తుంటే రాఘవేంద్రాచారి, అతను ఒక ప్రైవేట్ ఎంప్లాయ్, అతను రీసెంట్గా ఒక ట్రిపుల్ రైడింగ్లో వెళ్తుంటే 1200 రూపీస్ పెనాల్టీ వేశారు. పెనాల్టీ వేశారని చెప్పి అందరితో పెనాల్టీ కట్టేసి ఊరుకోలే. ఆయన హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశాడు. ఆయన 26655/2025 రిట్ పిటిషన్ నెంబరు. ఆ నెంబర్ తోటి ఆయన హైకోర్టులో ఏం చేశాడంటే ఎంవీ యాక్ట్ అంట, మోటార్ వెహికల్ యాక్ట్ అని ఉంటుంది. ఎంవీ యాక్ట్ ప్రకారం ఏం చెప్తుంది, అందులో 100 రూపీస్ నుంచి 300 రూపీస్ వరకు మాత్రమే పెనాల్టీ వేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ ట్రాఫిక్ పోలీసులు జీవోలు పాస్ చేసుకుంటూ, గవర్నమెంట్ జీవోలు పాస్ చేసుకుంటూ ఇబ్బడిగా పెంచుకొని 1200 రూపాయలు, 1200 రూపీస్ కలెక్ట్ చేయాలి ఒక ట్రిపుల్ రైడింగ్ బైక్ మీద వెళ్తున్న వ్యక్తి అంటే ఎట్లా చేస్తాడు అన్నటువంటి ఒక కామన్ సెన్స్ లేకుండా అంతంత భారీ మొత్తంలో జరిమానాలు విధించడం సరైనది కాదు అని చెప్పి ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.